హాయ్ అండి, నేను మీ వందన. ఈరోజు నైట్ డిన్నర్కు జొన్న రొట్టె అనమాట. జొన్న రొట్టె చేస్తున్నా. ఈ జొన్న రొట్టె స్పెషల్ ఏంటంటే మన తాతలైనా వాళ్ళ నాన్నలైనా ఈ జొన్న రొట్టెలతోనే జొన్న పిండితో రొట్టెలు తీసుకునేది అనమాట. వాళ్ళకి ఎలాంటి రోగాలు, ఎలాంటి నొప్పులు, బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్లు అనేవి లేకుండా హెల్దీగా ఉండేటోళ్ళు, 100 సంవత్సరాలు బతికేటోళ్ళు. ఇప్పుడున్న జనరేషన్లో ఒక 50 బతకడమే గ్రేట్ అనమాట. ఈ జొన్న రొట్టె మాత్రం చూడండి, ఇంతకుముందు తడిపిండేసి పొడిపిండేసి చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అట్లా పొడిపిండేసి చేయడం వల్ల పొయ్యి ఎంత గలీజ్ అయిపోయింది, జిడ్డు జిడ్డుగా ఉండేది. అయితే నేనేం చేస్తానంటే ఇప్పుడు లైట్గా మన ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కానీ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇది చాలా రోజులు యూజ్ అవుతుంది నాకు. కొంచెం ఆయిల్ రాసి దాన్ని ఇట్లా రొట్టె చేసుకొని మళ్ళీ నీళ్ళతోనే తడుపుకుంటాను అనమాట. కానీ ఇట్లా నేను ఆయిల్ వాడొద్దు కదా జొన్న రొట్టెకని అంటారు, కానీ నేనైతే వెస్టేజ్ వారి రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాండి. అది వాడడం వల్ల 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. మన తౌడుతో చేసిన ఆయిల్ అనమాట. దాన్ని అయితే మేము యూజ్ చేసుకుంటాం. ఆ కొంచెం వాడడం వల్ల మాకు ఏం కాదు. మా సార్ కూడా షుగర్ చాలా తగ్గిందనమాట అట్లా వాడడం వల్ల, ఆయిల్ వాడడం వల్ల, వెస్టేజ్లో ప్రొడక్ట్ వాడడం వల్ల. థ్యాంక్ యూ అండి. నేను మీ వందన.